సో బిగ్ బాస్ నుంచి ఎంత వచ్చింది మనీ నీకు అప్పుడు? చెప్పాలా? చెప్పొచ్చు కదా, అయిపోయింది కదా. అయిపోయింది బట్ నాకు తెలిసి టాప్ 6 అంటే నువ్వు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 10 వారాలు 12 వారాలు ఉన్నట్టు నువ్వు కదా. సో ఒక్క వారానికి ఒక 3 లక్షలన్నా లేదు. నాకు అప్పుడు నేను తక్కువకి వెళ్ళా. 1,50,000 లైక్ కొద్దిగా కాదు. నేను రెమ్యునరేషన్ అప్పుడు నేను చెప్పిన 1,20,000 1,50,000 పోయినట్టు చెప్పిన నేను. లేదు లేదు, ఓకే. అది మీకు ఫోన్ చేసి చెప్పాను నేను. లేదు మరి మీరు ఎలా చెప్తారు? నేను ఊహించుకున్నా అట్లని. అన్నీ ఊహించుకోండి. ఇంకా 1,50,000 అనుకుంటా నాకు తెలిసి పర్ వీక్కి. సో 2 lakhs. నేను కరెక్ట్ చెప్పిన 2 lakhs అనే చెప్పిన. మీరు చూడండి వీడియోలో, కావాలని నేను చూపిస్తా. సో 2 లక్షలు అని చెప్పిన నేను. సో 10 వారాలు అంటే 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు ప్లస్ వచ్చినాయి. 20 లక్షలు వచ్చినా మనకి అందులో అన్ని కట్టే వస్తాయి కదా, మనకి 30% కట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. దాంతోనే నేను మొత్తం ఇల్లు కట్టించేసిన. ఇల్లు కూడా చూసారు కదా కొద్దిగా గ్రాండ్గా. ఎందుకంటే ఎప్పుడు పెంకుటిళ్ళల్లో అక్కడిక్కడ ఉండి వాళ్ళ అమ్మ వాళ్ళకి నేను మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నా, ఒక మంచి ఇల్లు కట్టియాలనుకున్నా. నేను డబ్బుల దగ్గర ఎక్కడ కూడా నేను అసలు కాంప్రమైజే కాలేను. నాకు ఎన్నైతే వచ్చినాయో అదే మా అమ్మ వాళ్ళ సంతోషం కోసమే. నేను ఆ డబ్బులు పోయినప్పుడు అంటే 18 లక్షలు నేను ఇప్పుడు కష్టపడాలంటే నాకు ఎన్నో ఇయర్స్ అవి రావాలి అంటే, కానీ నేను అవి ఖర్చు పడుతున్నప్పుడు కూడా నాకు ఏ ఫీల్ అనిపించలేదు. ఎందుకనంటే అది కట్టించినాక అది ఒక అట్రాక్షన్ మంచిగా అనిపిస్తున్నప్పుడు, అమ్మ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు నాకు మనీ కూడా నాకు అంత గుర్తేం రాలేదు. సో నేనైతే ఒక మంచి పని చేశాను అనుకుంటున్నా వాటితోటి. ఓకే. సో మీ డాడీ నువ్వు బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా మీ డాడీ సౌదీలోనే ఉండే? అవును కదా. సో ఆయన ఎప్పుడు రావడం జరిగింది? నా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsకి అనుకుంటా. ఓకే. అంటే మీ బావగారు చనిపోయినప్పుడు కూడా మీ నాన్న రాలే? అప్పుడు అంత సడన్గా పంపారు కదా, సో రాలేరు, తర్వాత వచ్చారు. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి మీ అక్కయ్యలు కష్టపడి ఉండొచ్చు, నువ్వు కష్టపడి ఉండొచ్చు. సో అంటే మీ నాన్న అక్కడ ఉన్నాడు. సో మీ మమ్మీ ఏం పని చేస్తుండే అప్పుడు చిన్నప్పుడు? బీడీలే. ఓకే. సో మీ అక్కలు? మా అక్క పెద్ద అక్క మిషన్ కుట్టేది. ఇంకా 2 అక్కలు టీచర్, ఇప్పుడు కూడా టీచర్సే వాళ్ళు. ఇద్దరు. సో అంటే పండగలు వచ్చినా ఏమైనా వచ్చినా అని ఎట్లా ఉంటుండే మీ ఇంట్లో? అంటే రంజాన్ ఒకటే మేము జరుపుకునే వాళ్ళం. బక్రీద్ లేదు. ఎందుకు? అదే ఫైనాన్షియల్గానే. మళ్ళీ దానికోసం ఇప్పుడు ఎటు కాదన్నా ఇప్పుడు పండగ చేస్తున్నామంటే బట్టలు కొనాలి. ఎందుకంటే మనము నమాజ్ చేయాలని అంటే కొత్త బట్టలు వేసుకోవాలి కాబట్టి. సో అవన్నీ మళ్ళీ ఖర్చు కదా. సో అందుకే మేము పండుగ జరుపుకునే వాళ్ళం కాదు, ఆ ఖర్చుకు భయపడి. జబర్దస్త్లో రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు ఇప్పుడా? చెప్పకూడదు. బేసిక్గా బాగానే ఇస్తున్నారు. 3 లక్షలు పర్ ఎపిసోడ్? 3 లక్షల? లేదు. ఓకే. పర్ డే 3 లక్షల? లేదు. పర్ వీక్ 3 లక్షల? లేదు. పర్ మంత్ 3 లక్షల అనుకోండి. అట్లా పర్ మంత్ అనుకోండి. నెలకి 3 లక్షలు జబర్దస్తులని సంపాదిస్తున్న ఫైమా. అవి కాకుండా ఈవెంట్లని, షాపు ఓపెనింగ్లని, ప్రమోషన్స్ అని, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రమోషన్లు చేస్తూ కొన్ని కోట్లు సంపాదిస్తున్న ఫైమా. ఎస్ ఆఫ్ కోర్స్. మీ అందరికీ కొన్ని కోట్లు సంపాదిస్తే నిజంగా నేను హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటాను కదా, అది కూడా గమనించండి. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఇంత సంపాదిస్తున్నావు అంటే నెలకు ఇన్ని సంపాదిస్తున్నప్పుడు ఇంత సింపుల్గా ఎందుకు ఉంటుంది ఫైమా? అంటే సింపుల్గా అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎక్కువ మేకప్ వేసుకొని అన్ని సర్జరీ? మేకప్ కాదు, ఏదో ఒకటి గోల్స్ వేసుకోవడం కానీ, ఏదో గాజులు వేసుకోవడం కానీ, ఏదో గోల్డ్ పెట్టుకోవడం కానీ, అదంతా ఎందుకు లేదు ఫైమా? బేసిక్గా చెప్పాలంటే నాకు అలవాట్లేదు. కొంతమంది ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకోవడం కానీ, పట్టీలు వేసుకోవడం కానీ, చైన్ కానీ అలవాటు పడిపోయి ఉంటారు. అది లేకుండా ఏదో ఒకటి వేసుకోవాలి, వాళ్ళకి ఇష్టం అనేది ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో నేను ఎప్పుడు గోల్డెన్ కాదు, సిల్వర్ అయినా అసలు నార్మల్ అయినా జాతరలో కూడా కొనుక్కొని నేను ఎప్పుడు వేసుకున్నది లేదు, తిరిగింది లేదు. నాకు అసలు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నిజం చెప్పాలంటే నువ్వు పటాస్ స్టేజ్ మీద చెప్పులు లేకుండా నువ్వు ఉండే కదా ఫస్ట్ ఎపిసోడ్. నాకు ఎందుకో బాధ అనిపించింది చూసినప్పుడు, నిజం చెప్తున్నా. ఎంతసేపు చూస్తావు? బాధ అనిపించింది ఫైమా నిజంగా. ఇంకా అంతే. ఇంకా టైం చెప్పాను కదా, టైం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోతుంది. అండ్ సిచ్యువేషన్ కూడా చూడండి. నేను ఇప్పుడు నువ్వు నెగిటివ్గా ఉన్నావు కదా, నీకేం ఫీల్ అవ్వట్లేదు అంటే నేను అదే చెప్పాను. టైం మార్చొచ్చు, జనాల మైండ్ సెట్ని మార్చొచ్చు, జనాల ఒపీనియన్ని మార్చొచ్చు. సో నా టైం అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు మారింది కదా. సో నేను స్టిల్ ఈ నెగిటివిటీని కూడా నేను టైం గురించి వెయిట్ చేసిన తప్పించి ఇంకేం లేదు. టైం అందరి మారుస్తుంది. ఓకే. ఓకే. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకటి జరిగింది, ఆ షోలో ఏం జరిగింది? కామెడీ.
ఏం కామెడీ? దేని గురించి అడుగుతున్నారు? నీకు దేని గురించి అడుగుతున్నావు నీకు తెలుసు, మళ్ళీ నువ్వు రిటర్న్గా నన్ను క్వశ్చన్ అడగద్దు. చూసే ప్రేక్షకులకు కూడా తెలుసు, చెప్పు. ఆ ప్రోమో గురించా? ప్రోమో గురించి కాదు, అక్కడ ఏం జరిగిందో అదే చెప్పు. ప్రోమోనా షోనా నాకు అనవసరం, అక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? షూటింగ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఒకళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది గట్టిగా. అది వార్నింగ్, అది నా ఫీలింగ్. వార్నింగ్ అని అదే నేనట్టు నీ ఫీలింగే వార్నింగ్, చెప్పు. అదే. సో నేను సీరియస్గా అడుగుతుంటే మధ్యలో కామెడీ చేస్తుంది, అది అంటే నన్ను డైవర్ట్ చేద్దాం అండి. తను ఏం మాట్లాడినా ఎడ్డమేసి తెడ్డమంటున్నారు, తెడ్డమేసి ఎడ్డమంటున్నారు, నేను ఏం మాట్లాడి చెప్పండి. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ రోజు ఏం జరిగింది ఫైమా గారు? చూడండి, ఆ రోజు షూటింగ్ జరిగింది, అది నా ఫీలింగ్, నేను చెప్పాను. మేబీ అది మీరు పూర్తిగా ఎపిసోడ్ చూడలేరేమో, వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. లేదు అని అంటే నేను టైం ఇస్తాను, లాస్ట్ కొద్దిగా కట్ చేసుకొని చూడండి, మీరు అప్పుడు మాట్లాడండి. ఏముంది మీరు చెప్పండి అందులో. ఏముంది, తను మాట్లాడాడు, తను ఏదో నార్మల్గా టాపిక్ గురించి, ఒక అమ్మాయిని లవ్ చేశాను, బట్ అమ్మాయి నన్ను ఫ్రెండ్ అనుకుంది, ఆ ఫ్రెండ్షిప్ ఇంత బాగుంటే మరి లవ్ చేస్తే ఇంకా బాగుంటుంది నా లైఫ్ అనుకుని నేను ప్రపోజ్ చేశాను, బట్ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అని అన్నాడు. సో అది ఇండైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి, ఆ సిచ్యువేషన్స్ నాకు తెలుసు కాబట్టి, ఈ టైంలో నువ్వు తీయడం కరెక్ట్ కాదు అని చెప్పా అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో తనకి కార్ ఇప్పించారు కదా, ఎవరు ఇప్పించారు? తనే. డౌన్ పేమెంట్ నేను కట్టా. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? ఏమో గుర్తులేదు నా దగ్గర నుంచి, అంటే తన దగ్గర అది చెప్పకూడదు, బట్ కొంచెం హాఫ్ అమౌంట్ అయితే నేను చెప్పాను. హాఫ్ అమౌంట్ అయితే తను కట్టుకునే డౌన్ పేమెంట్లో హాఫ్ అమౌంట్ నేను ఇచ్చా. నువ్వు ఇచ్చావు కదా, సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, అది డెఫినెట్లీ ఇస్తా. ఇప్పుడు ఫీలింగ్స్ అనేది ముసలోడికి కూడా వస్తుంది ఫీలింగ్స్, అట్లా అని చెప్పి నేను తన ఫీలింగ్ నేను తప్పు అని చెప్పను. నేను తన ఫ్రెండ్ అనుకున్నా, తను నన్ను నాకు ఫ్రెండ్గా ఇంత బాగుందంటే లవర్గా వస్తే ఇంకెంత బాగుంటుంది అనుకోవడంలో తన ఫీలింగ్ తప్పు లేదు. బట్ అలా ఫీలింగ్ వస్తుందని చెప్పేసి తనని నేను అప్పటికప్పుడే కట్ చేసేసి ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా మాట్లాడి ఆ ఫ్రెండ్గా కూడా నేను ఉండకపోతే నా నుంచి అది నేను జెన్యున్గా లేనట్టు. అందుకే నేను ఖచ్చితంగా నాకు ఎంత నెగిటివ్ కామెంట్ వచ్చినా, తను ఎలా ఉన్నా సరే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. బట్ నేను మాత్రం ఫ్రెండ్లా ఉంటా. తన కష్టంలో అంటే తను హ్యాపీగా ఉన్నప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ తను సాడ్గా ఉన్నా లేదంటే తనకి ఏదైనా అవసరం ఉన్నా పక్కా నేను ఉంటా. ఓకే. సో మరి ఆ రోజు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు నువ్వు సపోర్ట్గా ఉంటాను. అది వార్నింగ్ కాదు, నా ఫీలింగ్. అది మళ్ళీ స్టేజ్ మీద చెప్పి అది బయట మళ్ళీ నెగిటివ్. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో తనకి ఏమైనా ఆపద వచ్చినా ఏదైనా వచ్చినా అంటే చూసుకుంటాను అన్నావు, ఇప్పుడు వెళ్తాను అన్నావు. సో అక్కడ అంతమంది ముంగట, ఇప్పుడు ఇంతమంది మేము బయట చూస్తున్న వాళ్ళ ముందు, సో అట్లా వార్నింగ్ ఇవ్వడము, ఆయన ఏడవడం ఇవంతా జరిగింది కదా. సో ఆయన ఏడుపు చూసినావా, లోపల కుమిలి కుమిలి ఏడ్చినట్టు కనిపించింది, అప్పుడన్నా నీకు బాధ అనిపించలేదా? సో అలా అని చెప్పేసి ఇప్పుడు నేను తనకి యాక్సెప్ట్ చేయాలా? యాక్సెప్ట్ చేయడం కాదు, అట్లా వార్నింగ్ చేయకుండా తర్వాత షో అయిపోయిన తర్వాత నీకు చెప్పిన కదా. నేను బయట ఎన్ని వార్నింగ్లు ఇచ్చి ఉంటే మాకు మధ్యలో అప్పుడప్పుడు గొడవలు వచ్చి ప్రతి గ్యాప్ వచ్చినా సరే అదే రీజన్. సో అది బయటనే అది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీద దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే బయట